ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరాజా వ్లాగ్స్. మీరైతే బాగున్నారు, నేను బాగున్నాను, మీకు బాగున్నారు మనసు కోరుకుంటున్నాను. అయితే ఈరోజు అయితే పిట్ అయితే చేయబోతున్నాను. జొన్న పిట్ అయితే ఏ విధంగా తినేది మీకు చూపిస్తాను. రుచి అనేది ఏ విధంగా పాతకాలం పద్ధతి అనేది మనం తినేది మనం చూపిస్తాను మీకు. రజా, హాయ్ రజా. హాయ్ అండి. ఏం చేస్తున్నావు? ఈరోజు అయితే నా స్టైల్లో జొన్న పిట్టి చేస్తున్నాను అండి. అందరూ అయితే మిక్సీ పడతారు, నేనైతే రోట్లో దంచేలా చేస్తున్నాను. రుచి అనేది మీకు చూపిస్తానండి. కొంతమంది చెప్తున్నారు నా మాట మీకు అర్థం కావట్లేదని, కొంతమంది కామెంట్లో పెడుతున్నారు. నేనైతే మాట్లాడి స్పీడ్గా మాట్లాడతానండి, మీకు క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు మాట్లాడతాను. ఎందుకంటే నాకు కొద్దిగా అడవిడి ఎక్కువ అండి, అందుకని చెప్పి మీకైతే ఈ జొన్న పిట్టి ఏ విధంగా రుచి అనేది మీకు చూపిస్తాను. వర్షం కూడా పడింది, నేను పనికి వచ్చాను ఇప్పుడే. కొద్ది బత్తలు అయితే దించొచ్చాము. సరే, రోజైతే గొడ్ల మొత్తం పైన ఆరేసిందంటండి. నేనైతే పనికి పోయి వచ్చాను ఇప్పుడే. ఇగో పిల్లల కోసం చెప్పి జొన్న పిట్టి అయితే తయారు చేయబోతున్నాను. ఎందుకంటే జొన్న పిట్టి మీకు రుచి అనేది ఏ విధంగా చూపిస్తాను. జొన్నలు కూడా తీసుకున్నాను, అయితే పిండి కొట్టేసాను. ఇక దాంట్లో బెల్లం కలిపేసుకొని జొన్న పిట్టి వేసేసి మీకు చూపిస్తాను. అది వేసింది తయారు చేసి కూడా మీకు చూపిస్తాను, తినేది కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా ఉండేది చూద్దాం అంతవాటికి ఉంటాను. సరే అండి, రోజా పాపం అయితే దంచుతుందండి. దంచుడే దంచుడు, దంచవే మేనత్త కూతురా, ఒడ్డు దంచవే నా గుండెలవనా, దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు, దంచవే మేనత్త కూతురా. అది ఆదర్శి దంచుతున్నాడండి మా వాడు. చూడండి డాన్స్ అయితే ఏ విధంగా వేస్తున్నాడు. అక్షయ్ అదే దంచరా. సరే అండి, ఈ విధంగా అయితే బాగా దంచుకోవాలండి, కొంచెం కచ్చా పచ్చగా. ఇంకా మాట్లాడతావా? అదే ఈ విధంగా బాగా దంచిన తర్వాత మీకు పిట్టని చూపిస్తానండి ఏ విధంగా రుచి అనేది కూడా. ఎలా దంచుకునేది వాళ్ళకి తెలియాలి కదా, ఎంత దంచుకున్నాం ఎలా దంచుకున్నాం. ఇదిగో దంచుకున్న తర్వాత వచ్చి ఏ విధంగా వచ్చిందండి పిట్టి అయితే మనకి. ఇంకా అందులో బెల్లం కలిపేసుకుందాం అండి. కింద అది పోగొట్ట రోజా, కింద పోగొట్టామంటే ఇంకా అది రుచి రాదు మనకి. సరే అండి, ఈ విధంగా అయితే మనం దంచుకోవాలి. దంచుతుందండి రోజు అయితే మట్టికి. ఈ విధంగా అయితే మెత్తగా దంచేసుకోవాలండి. నేను ఇంకా దంచలేక మా ఆయన అయితే తీసుకున్నాడు, మా ఆయన అయితే దంచుతా ఉన్నాడు. ఒకసారి దంచుకోవాలి మనం అయితే. దంచుకున్న తర్వాత ఆయకుడు అన్న జొన్న పిట్టి అయితే మనం వేసుకునే మీకు చూపిస్తాను. ఒకసారి మీరు ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా నెయ్యి వేసుకొని ముంచుకుంది అంటే మనకున్న కుక్కలకు కానీ కండరాల పుష్టి కానీ, ఇంకా పిల్లలు అప్పుడు పెడితే ఇంకా వాళ్ళు ఇంకా గట్టిగా తయారవుతారు. అంటే ఇనుప రడ్లకు కానీ వెనకున్న ఎన్ను పొసకు కానీ పుష్టి బలం. చూద్దాం, మీకు చూపిస్తాను ఇంకా ముందు. ఇది దంచుకోవడం అయిపోయినాక బెల్లం యాలక్కలు అయితే దంచుకుందామండి. వేసి ఒకసారి ఇందులో అది తీసినావు దంచుకుందాం. సరే అండి, ఈ విధంగా అయితే మనం తోడేసుకోవాలి. తోడు అంటే పెరుగులు తోడు కాదండి, రోడ్లో ఉన్న రోళ్ళ ఉన్నది ఆ రంగం మనం తోడుకోవాలి. పెరుగులు తోడు అనుకోబాకండి. బెల్లం కింద కూడా మెత్తగా దంచుకుందాం అండి. ఇక బెల్లం అయితే వేసేసాను. దీంట్లో కొంచెం పిండి వేసుకుందాం, ఎందుకంటే కొద్ది పిండి ఏం కాదు, కసిపోకుండా. అలాగే యాలక్కాయలు కూడా వేసుకో. నెయ్యి ఉంది ఇంట్లో, నెయ్యి కూడా. ఒక్కసారి పిల్లలు తిన్నారంటే మటుకి టేస్ట్ బెటర్ అండి. ఇక ఈ విధంగా యాలక్కాయలను బెల్లం అయితే వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇదే స్టైల్లో చేసి బెల్లం అయితే ఈ విధంగా బాగా మెత్తగా దంచుకోవాలా. దంచువే మేనత్త కూతురా, గుడ్డు దంచవే నా గుండె రోజా. అక్క పాటందా? అక్క పాటందా? బాగుందా? దంచు దంచు సాంగ్ బాగా సెట్ అయిందండి దీనికైతే. అలా కొంచెం కొంచెం పిండి వేసుకుంటా బెల్లంలో కలిసేటట్టు. రోట్లో జొన్న పిట్ట చాలా టేస్ట్ ఉండిద్దండి కదా. పిండి మొత్తం అయితే వేసేసుకున్నానండి. ఇంకా బెల్లం బాగా కలిసేటట్టు అయితే దంచుకోవాలి. కొంచెం ఇటు పక్కన బాబు బెల్లం ఎందుకంటే నన్ను అడుక్కునేంత బెల్లం వచ్చింది. సరిపోతుంది నువ్వు అయితే బెల్లం వేసుకొని కొద్ది బెల్లం ఎక్స్ట్రా అయితే వేసింది రోజు అయితే. సరే ఫస్ట్ టైం కదా, ఏం తెలియదు రోజే కదా, కొద్దిగా తెలియదు కాబట్టి నన్ను అడగకుండా చేసిందండి. ఇంకా కొద్ది బెల్లంగా తగ్గించుకుంటే ఇంకా కొద్ది తగ్గేది బాగుండేది తినడానికి కూడా. సరే నెక్స్ట్ టైంలో మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే వాటర్ పోసేసుకుందాం. రైస్ కుక్కర్లో అయితే నేను వాటర్ పోసేసాను. ఈ వైట్ గుడ్డ ఒకటి తీసుకొని ఇలాగైతే కట్టేసుకున్నామండి. మీరు కట్టు టైట్గా కట్టు. ఆ విధంగా దంచింది అయితే మనం పిట్టు కోసం అయితే రెడీగా చేసుకుందామండి.
పల్చగా. ఈ విధంగా పల్స్. నాకు అసలు తెలియదండి జొన్న పిట్ట అనేది. మా ఆయనే ఇవన్నీ నేర్పిస్తూ ఉన్నాను నాకు ఏ వంట. నేను ఎక్కువ నాన్ వెజ్. చూడండి ఇంకా మనకైతే అసలు రోట్లో నూరుకుంది కదా, చాలా బాగుంది టేస్ట్. తినేటప్పుడు చూపిస్తాను టేస్ట్ అనేది ఏ విధంగా, ఉడికిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా అనేది. మనకి మొత్తం మీకు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, ఆ టేస్ట్ అనేది మీకు అర్థమైంది కదా. నేను చూపించేదానికంటే కూడా మీరు తినేదానికే మీకు ఇంకా టేస్ట్ అర్థమైపోయింది. నాదేముంది, నేను తినేటప్పుడు బాగుంది బాగుంది అంటాను, మీ నోరే ఊరిద్ది, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. నువ్వు ఎందుకు చూపిస్తున్నావు మాకు పెట్టకుండా కామెంట్ కూడా పెడుతున్నారు. మీరు తింటున్నారు కానీ మీరు తింటున్నారు మాకు చూపిస్తున్నారు అని అంటున్నారు. అదేంటే ఈ విధంగా అయితే బాగా పల్సంగా అనుకోవాలి. చాలు చాలు మరీ పల్సంగా అనుకుంటే బాగా ఉడికిపోయింది. అయినా కానీ ఉడికిద్ది. సరే అండి, ఇంకా ఆ విధంగా అయితే పోసేసుకున్న తర్వాత గ్యాస్ ముట్టించేసి గ్యాస్ మీద పెట్టేసుకున్నాండి. ఇలా చేసేసుకొని ఈ గుడ్డ అయితే ఇలా కప్పేసి మూత అయితే పెట్టేసుకున్నాం. సరే అండి, ఇంకా ఆ విధంగా అయితే గ్యాస్ ముట్టించేసానండి. గ్యాస్ మీద అయితే పెట్టేసాను. ఇంక ఇలాగైతే మూత పెట్టేసుకున్నాం. కొంచెంసేపు బాగా కుక్ అయింది. ఒక 20 minutes అన్న ఉడకాలి. అది బాగా అయితే ఏ పిట్టు, జొన్న పిట్టు, తెల్ల జొన్న పిట్టు అంటే పచ్చజొన్నలు పిట్టి, తెల్ల జొన్నలు కాదు, పచ్చజొన్నలు. సరే అండి, సారీ, పచ్చజొన్న పిట్టు నేనే తెచ్చింది, కానీ నైట్ పూట నాకు అర్థం కాలేదు, ఏ తీసుకొచ్చాను గుర్తులేదు. ఇలా మూత పెట్టేసుకొని ఒక 20 minutes అయితే ఉంచేసుకుందాం. సరే అండి, ఇంకా పిట్టు అయితే రెడీ అయిన తర్వాత చూపిస్తాను మీకు ఏ విధంగా అనేది. పిట్టు అయితే రెడీ అయిపోయింది. ఇంకా రోజా అయితే మనకైతే చూడండి స్టైల్ ఎంత స్టక్ చూపిస్తుందో. రోజా అయితే హాయ్ చెప్పు రోజా, ఎట్లా ఉంది టేస్ట్ అయితే? అది దాస్తా గుద్దుకుంటున్నాడు చూడు ఒకసారి ఓడుతా. పిట్టు అయితే అయిపోయింది. రోజా ఎట్లా పిట్టు అయితే రెడీ. అసలు పిట్టు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, అసలు చాలా బాగుంది. ఇది నేను తింటామంది ఇదే ఫస్ట్ టైం, చేయటం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది, సూపర్గా ఉందండి. ఇంకా పిల్లలకైతే కంటిన్యూ ఇదే పెట్టాలనుకుంటున్నాను, ఎందుకంటే మనం ఎటు కూడా తినలేకపోయాము, వాళ్ళని తిని శుభ్రంగా ప్రశాంతంగా ఉంటారు. తింటే నడుములో నొప్పులు ఉండవండి, నడుములు బాగా బిగుస్తాయి అంట. నడులు బాగా బిగుస్తాయి అంటే కదా, నడువులు బిగుస్తాయి అని. ఎండాకాలంలో అందరూ సజ్జన్నాలు, రాగన్నాలు, జొన్న అన్నాలు, మరిపోతే ఇంకా వెరైటీలు రకరకాలు ఉన్నాయండి. ఇంకైతే మరి ఇవన్నీ తిన్నారు కాబట్టి మనమైతే అంత తినలేదు. నేనైతే తిన్నాను. మా తాతయ్య అక్కడ తెలియదు కానీ మా తాతయ్యతో పాటు నేను కూడా తిన్నానండి. మా తాత తినుకున్నప్పుడు నాకు కూడా పెట్టాడు, పెరుగు అన్నంలో చేసుకుని తినేవాడిని, కూర అన్నంలో కానీ. టేస్ట్ అదిరిపోయిందండి. ఈ జొన్నను కూడా ఒకసారి తిని చూద్దాం, ట్రై చేస్తాను మీతో పాటు. సరే, టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంది. యాలక్కాయలు, బెల్లం, పచ్చదనండి. మనం మిక్సీ పట్టకుండా ఏకంగా దంచుకున్నాం కదా, రోట్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్దండి. అసలు నేను దీన్ని ఎలా చేయలేదనేది కారణం అంతా మా ఆయనండి. అసలు ఇది నాకు చేయడం రాదు, మా ఆయన అంతా నేర్పించేసాడు. ఫస్ట్ టైం నేను కూడా చేయటం, చాలా చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా చాలా బాగుంది, బెల్లం కూడా బాగా సరిపోయింది. దీంట్లో నెయ్యి వేసుకొని నెయ్యిలో ముంచుకొని తింటే చాలా బాగుండిద్దండి. నేనైతే సూపర్ గా ఉంది, నెయ్యిలో ముంచుకొని తింటే చూడు ఒకసారి టేస్ట్ ఎట్లుందంటే అసలు టేస్ట్ అదిరిపోయింది. నెయ్యిలో కంటే నెయ్యి వేసుకుని తింటే తేనెతో తిన్నట్టు మధురంగా, తేనె కూడా సరిపోతుంది అట్లా. చాలా చాలా బాగుంది. ఒకసారి ఒక టేస్ట్ చేద్దాం మళ్ళీ. నేను ఇంకా తిన్నా, నేను అన్నం తిన్నాను, పిట్టి తిన్నాను, ఇంకా నేను తినలేను. అక్కడ కొంత బుర్రగా ఉంది. నువ్వు తిను, చేసింది నీకోసం తిను. ఇప్పుడు దాకా లేట్ ఎందుకంటే మా చిన్నమ్మ వాళ్ళు వచ్చారండి, మా చిన్నమ్మ వచ్చాక సరిపోయింది. అలానే మా చిన్నమ్మ వస్తూ చికెన్ కర్రీ కూడా తెచ్చింది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మీ ముందుంటావా. చూసారు కదా ఈ జొన్న పిట్టు తయారైన విధానం. ఏం లేదండి, రేత్రి పూట నానబెట్టుకోవటమే జొన్నల్ని. ఆ రేతి నానబెట్టుకొని పొద్దున్నే దంచేసుకొని ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి. బెల్లం, యాలక్కాయలు వేసుకొని దీంట్లోనే ఎండు కొబ్బరి కూడా వేస్తానండి. నేనైతే ప్రెసెంట్ వేయలేదు. ఎండు కొబ్బరి అయితే టేస్ట్ అదిరిపోయింది అండి, సూపర్ గా ఉన్నది. ఎంత తింటే అంత బాగుంది. ఇలా ట్రై చేయండి, ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఉందనేది, సరేనా? మర్చిపోమాకండి, దీంట్లో అయితే నెయ్యి ముంచుకొని తినండి, అప్పుడు చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి అయితే నేను నెయ్యి ముంచుకొని తినలేదు, నెయ్యి ఉంది కానీ పోయలేదు, అందుకని చెప్పేసి మీకు చెబుతున్నాను. నెయ్యిలో తింటేనే చాలా బాగుండేది. ఇప్పుడే టేస్ట్ సూపర్ గా ఉంది. నేను తినేదాన్ని గొంతు నొప్పి వచ్చిందని చెప్పేసి. సరేనా, మా చిన్న ఫ్యామిలీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూతురు లేదండి, నా కూతురు వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా ఆదర్శ్ వచ్చేసి ఇప్పుడే నిద్రపోయి లేసాడు, ఇంకా అక్షయ్ వచ్చేసి ఆడుకుంటా ఉన్నాడు. సరేనా,
ఈ ఫ్యామిలీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. See you, టాటా.